హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎందుకంటే మన వీడియోని మీరు ఏ టైంకి చూస్తారో తెలియదు కదా, అందుకోసమే అన్ని ముందే చెప్పేసిన అన్నమాట. ఇంక వీడియో ముచ్చట కాస్తే ఫ్రైడే రోజు నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. నేను మార్నింగ్ లేచి ఏమేం పనులు చేస్తా ఏం కథ అనేది ఈ వీడియోలో మొత్తం చూడుర్రి. రోజు చేసుకునే పనులు ఒక్కెత్త అయితే ఇంట్లో దీపం పెట్టుకునే రోజు చేసుకున్న పనులు ఇంకొక ఎత్తు అవుతాయి, అంతే కదా. అందుకే మబ్బులు 5కే లేచుడుతోనే ఫస్ట్ నేను చేసిన పని గచ్చు కడిగేసుడు. ఎప్పుడన్నా కానీ మా అమ్మనే చేసుకుంటుంది, కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు నేను చేస్తే ఇట్లా. ఇంక ఈ మధ్య మాకు నీళ్ళకి బాగా గోస అవుతుంది. మాకు ఒకటే రిగ్గు ఉందని చెప్పినా కదా, ఆ రిగ్గు నుంచి నీళ్లు కూడా ఎక్కువ సప్లై అవుతలేవు. ఇంకా వచ్చినట్టు బేషన్లలో నింపుకొని బేషన్లకి బకెట్లలో అయితే పోసుకోవాలి. ఫస్ట్ గచ్చు గడుగుడు అయిపోయినాక ఇంకా నెక్స్ట్ ఇల్లు అయితే కడుక్కుంటాం. ఇల్లు గడుగుడు కాదు, తూడుస్తాం మాపు కట్టబట్టి. అంతకన్నా ముందు ఫస్ట్ అయితే చీపిరితో నూడిచేయాలన్నమాట చెత్త అంతా. ఇంట్లో పని స్టార్ట్ చేసిందంటే ముందు కిచెన్ క్లీనింగే చేస్తా. ఇల్లు ఊడ్చుడు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ తూడ్చేసుడే. ఇక్కడ సరిపేస్తున్నా, ఎందుకంటే లైజాల్ అవి లేవు కాబట్టి మా దగ్గర. లైజాల్ కానీ డెటాల్ కానీ వేసి ఇల్లు తుడిచేసుకుంటే ఇక చీమలు అవి రావంట. మా దగ్గర అవి లేవు కాబట్టి ఇంకా సర్ఫేస్ తుడిచేసుకుంటున్నాం. మా ఇంట్లో ఎక్కువ చీమలు అయితే ఉన్నాయి, అవి కూడా గండు చీమలు. ఇంక ఇట్లా సర్ఫేస్ తుడిస్తేనన్నా పోతాయని చెప్పేసి సర్ఫేస్ తుడుస్తున్నా. ఇల్లు క్లీన్ చేసేదానికన్నా ముందు స్టవ్ అది క్లీన్ చేయాలి కదా, అందుకే ఒక మగ్గులో నీళ్ళు అయితే తీసుకున్నా, సర్పు నీళ్లు. ఒక క్లాత్ తీసుకొని ఇంకా స్టవ్ అది క్లీన్ చేసేస్తున్నా. మా ఇంట్లోనే సింకు గిట్లుంటే పనులన్నీ రాత్రే చేసుకునే వాళ్ళం, కాకపోతే లేదు కాబట్టి ఇంకా ప్రొద్దునే చేసుకుంటున్నాం. మెయిన్ కిచెన్లో ఉండే ప్రాబ్లం ఏంటిదంటే వంట చేసేటప్పుడు కూర మరకలన్నీ గోడ మీద పడతాయి కదా, ఆ మరక మరి గలీజ్గా కనిపిస్తుంది, ఎంత తుడిచినా కానీ పోదు. మొన్నటి దాకా వాల్ పేపర్స్ అంట పెట్టినా కానీ అవి కూడా కూసిపోయినాయి. ఇంకెప్పుడైనా టైం కుదిరినప్పుడు కిచెన్ మేకోవర్ అయితే ఖచ్చితంగా చేయాలనుకుంటున్నా. కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి. మా అమ్మ ఆల్రెడీ బాసన్లు అవి తోమేసింది. నేను బయట గచ్చు కడిగేసి ఇల్లు తుడిచేసే వరకు అంటేనే గంట కంటే ఎక్కనే టైం పట్టేసింది. అట్లుంటది మరి మన పని, అంత తీరం చేస్తా నేను. మా అమ్మ చేస్తే అర్ధగంటలో కంప్లీట్ చేస్తుంది పనినంతా. అటు ఇటు చేసి ఇల్లు తుడిచేసుడు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇల్లు అంటే మొత్తం ఇల్లు దూడము, ఓన్లీ కిచెన్ హాల్ రెండే తుడిచేస్తాం అన్నమాట. ఎందుకంటే మిగతా 2 రూములు ఖాళీగా ఉండేవి కాబట్టి టైం దొరికినప్పుడు తిరంతో తుడిచేస్తాం. బయట గచ్చు కడిగేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆకిట్లా ముగ్గేసుకోవాలి కదా. నెక్స్ట్ నేను చేసే పని ఆకిట్లా ముగ్గేసుడు. ఏదన్నా మంచి ముగ్గేద్దాం అనుకుంటా, కాకపోతే ఫైనల్ గా నేను ఏదో ఒకటి వేసి పాడేస్తాను. నాకు వేసేటప్పుడు ఆదికి రాదన్నమాట అంతగానం. పోనీ ఏదన్నా బుక్ మెయింటైన్ చేద్దామంటే ఇంట్లో ఉన్న బుక్లలో ఏ బుక్లు వేసినా కూడా ఆదికి రాదు, అని బుక్కులు ఉంటాయి మా ఇంట్లో. అంతేకాకుండా మా అమ్మ తల్లితో పెద్ద తలకాయ నొప్పి, అన్ని బుక్కులు నాయ అంటది.
ఆకిట్ల ముగ్గెట్లేసిన ఏమనిపించేది కానీ ముగ్గేసినాక పసుపు కుంకుమ పెట్టకపోతే ఆ ముగ్గు కలనే అనిపించేది నాకైతే. పసుపు కుంకుమ పెట్టిన తర్వాత చూస్తే మస్తుగా అనిపిస్తుంది. పని అంతా తీరినాక ముఖం కడుక్కుంటా. ఇక్కడ కనిపిస్తుంది దీన్ని నశం అంటాం. ఇది కడుక్కున్న తర్వాత ఈ అప్పులు అయితే వేసుకుంటా. నేనైతే రోజు నశం అయితే పెట్టుకోను. ఎప్పుడైనా నాకు పెట్టుకోవాలనిపించినప్పుడు ఖచ్చితంగా పెట్టుకుంటా. ఇది నాకెట్లా అలవాటు అయిందంటే మా వాళ్ళు రోజు దీంతో పండ్లు తోముకుంటారు. ఇంకా వాళ్ళని చూసి నాకు కూడా అలవాటు అయిపోయింది. నేనన్నా చేత్తో రాక్కుంటున్నా కానీ మా వాళ్ళు అయితే ఎగ్జామ్ బ్రష్ తోనే రాక్కుంటారు. అంతగా నా అలవాటు అయిపోయింది వాళ్ళకు. అది లేకుంటే మాత్రం ఒక్కరోజు కూడా ఉండరు. ఆ దోమిని ఎంబటిని ఇంక ఇట్లా అప్పులు అయితే యూజ్ చేస్తా. బ్రష్ అయ్యే అక్క అని అంటే బ్రష్ కూడా చేస్తా. ప్రజెంట్ నా దగ్గర బ్రష్ లేదు కాబట్టి ఈ అప్పులతోనే అడ్జస్ట్ అయిపోతున్నా. ఈ అప్పులతో పండ్లు తోముకుంటే మాత్రం పండ్ల మీద ఉన్న జిడ్డంతా పోతుంది. ఇది మాత్రం నిజమండి. ఎందుకంటే నేను రోజు ఇదే యూజ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. అవును గానీ ఇట్లా చిన్నప్పుడు ఈ అప్పులతో పండ్లు తోముకున్నారా? నేనైతే అస్సలు తోముకోలేదు. ఎందుకంటే చేదొస్తుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు చేదొచ్చినా ఏమొచ్చినా అడ్జస్ట్ అయిపోవాలి అంతే జీవితం అంటే. పండ్లు తోముడు అయిపోయినాక ఇంకా స్నానం చేసేసి ఫస్ట్ నేను గడపకు ముగ్గు అయితే పెడుతున్నా. ఆకిట్ల ముగ్గు అంటే స్నానం చేయకుండా నెయ్యొచ్చు కానీ గడప ముగ్గు అయితే స్నానం చేసిన తర్వాత నెయ్యాలని చెప్పేసి ఇంకా స్నానం చేసినాక వేస్తున్నాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే దేవుడి గది అయితే క్లీన్ చేస్తున్నా. దీపం పెట్టాలి కదా. దేవుడి దగ్గర ముందు పెట్టిన పువ్వులన్నీ తీసేసిన. ఎందుకంటే మళ్ళీ కొత్తగా పెడతాం కాబట్టి. రూమ్ అంతా క్లీన్ చేసినాక ఈ గడపకు కూడా ముగ్గేస్తున్నా. ఫస్ట్ ముగ్గేసినాకనే మనం దేవుణ్ణి పూజ చేయాలి కదా. మంచి గడప ముగ్గేద్దాం అనుకుంటాం కానీ వేసేటప్పుడు అసలు అదికి రావు. మనం దీపం పెట్టేదానికన్నా ముందు పూజ చేసేదానికన్నా ముందు ఖచ్చితంగా పువ్వులు పెట్టాలి కదా. ఇంకా నేను కూడా మా చెట్టుకున్న మందారం పూలు తెచ్చి ఇక్కడ పెడుతున్నా దేవునికి. ఇంక మధ్య నేను తెలుసుకున్న ఒక ముచ్చట ఏంటంటే దీపంని మనం డైరెక్ట్ అగ్గిపుల్లతో ముట్టియద్దంట. అందుకే ఇక్కడ నేను అగరబత్తితో అయితే ముట్టిస్తున్నా. రీజన్ అయితే పెద్దగా తెలియదు కానీ అందరు పాటిస్తున్నారు అని చెప్పేసి నేను కూడా పాటిస్తున్నా అంతే. ఇంక దేవుణ్ణి అయితే మేము దుర్గమ్మ అంటాము. ఈ దుర్గమ్మ కొలుపు ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దుర్గమ్మ తల్లి అయితే మా కిచెన్ లో ఉంటది. ఇంకీడ కూడా దీపం పెట్టాలి కదా. ఈ విగ్రహం ఇదంతా అయితే పుట్టమట్టితో అయితే చేస్తారు. అన్ని దేవుళ్ళు ఉన్న కాడ ఈ దేవతను అయితే ఎక్కువ పెట్టారు. ఎందుకంటే ఈ దేవతకి ఎక్కువ నాన్ వెజ్ ఉంటది కాబట్టి. అందుకే ఎక్కువ శాతం మంది కిచెన్ లోనే పెట్టుకుంటారు ఈ దుర్గమ్మ కొలుపుని. ఇంకా మా ఇంట్లో కూడా కిచెన్ లోనే ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి మన దుర్గమ్మ తల్లిని తనివి తీరా చూడరు సరేనా. ఇంకా పూజ పని అన్ని కంప్లీట్ అయిపోయాక కొద్ది కూర్చొని చాయ్ అయితే తాగుతున్నా. చాయ్ అంటే నార్మల్ చాయ్ తాగుడు బాగా తక్కువ అన్నమాట. బిస్కెట్ కానీ కారీలు కానీ తోసులు కానీ లేకపోతే చాయ్ తాగినట్టే అనిపించేది నాకైతే. అందుకే మురకైతే వేసుకుంటున్నా. ఇంక ఇదండి ఈరోజు బ్లాగ్ ముచ్చటైతే. నా శుక్రవారం మార్నింగ్ రొటీన్ అయితే ఇట్లుంది. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అట్లనే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.